డ్రాగన్ కంట్రీతో ఎప్పుడూ ఏదో సమస్యే తాజాగా మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో వైమానిక స్థావరాల నిర్మాణం పూర్తి చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలకు వెంటనే స్పందించేందుకు చైనాకు వీలు కలుగుతుంది. అటు పాకిస్తాన్ ఇటు చైనా భారత్కు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. ఎప్పుడూ ఏదో సమస్యను సృష్టిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తోంది చైనా. ఇప్పుడు కూతవేట దూరంలో ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్ను పూర్తి చేసింది. మెక్మోహన్ రేఖకు 40 కిలోమీటర్ల దూరంలో టిబెట్లో లుంజ్ ఎయిర్ బేస్ సమీపంలో 36 హార్డ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ బ్లాక్స్ నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ టౌన్ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఈ షెల్టర్ ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ స్థావరాల ఏర్పాటుతో చైనాకు ఇండియాపై యాక్షన్ ప్లాన్కు దిగేందుకు కావాల్సిన టైం చాలా తగ్గింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలకు వెంటనే స్పందించేందుకు వీలు కలుగుతుంది. దీంతో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం బార్డర్లలో ఉన్న ఎయిర్ బేస్లకు ప్రమాదమని భారత్ భావిస్తోంది. భవిష్యత్తులో చిన్న సమస్య వచ్చినా చైనా ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ను ఈ స్థావరాలలో దింపుతుందని మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మందు సామాగ్రి, ఫ్యూయల్ను అండర్గ్రౌండ్లో దాచిపెట్టిందన్నారాయన. డోక్లాం ఘటన జరిగినప్పుడే 2017లోనే సైన్యాన్ని హెచ్చరించిందని చెప్పారు. టిబెట్లో యుద్ధ విమానాల స్థావరాన్ని నిర్మిస్తున్నారంటేనే భవిష్యత్తులో ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారని ముందుగానే ఊహించినట్లు అని బిఎస్ ధనోవా తెలిపారు. చైనా భవిష్యత్ యుద్ధ ప్రణాళికలకు ఈ వైమానిక స్థావరాలు ఉపయోగపడతాయని, అందులో భాగంగానే వీటిని నిర్మించిందని ఆయన చెప్పుకొచ్చారు. 2020 గాల్వాన్ ఘటన తర్వాత చైనా బోర్డర్లో మిలిటరీని, వైమానిక స్థావరాలను పెంచుకుంటూ వస్తోంది.